మీకు తెలుసా మన ఆల్ఫాబెట్లు 26 అదే ఏబిసిడీలు ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ మీద ఏదో కంట్రీ ఉంది. నాకు డబ్ల్యూ మీద దొరకలేదు. ఒక 2-3 గంటలు చూసి రీసెర్చ్ చేసి డబ్ల్యూ మీద ఎక్స్ మీద అయితే దొరకలేవు కంట్రీలు. మిగతా అన్ని 24 ఆల్ఫాబెట్స్ మీద అయితే ప్రతి ఒక్క దాని మీద ఏదో కంట్రీ నేమ్ అవుతుంది అనమాట. డబ్ల్యూ మీద వెస్టిండీస్ ఉంది కదా బ్రో అనకండి. వెస్టిండీస్ ఒక ఐలాండ్, అది జమైకా అనే కంట్రీ కిందకు వస్తుంది అనుకుంటున్నా. ఇక మీరే కామెంట్ చేయండి. జమైకా క్యాపిటల్ కింగ్స్టన్, అది సంగతి. ఇక ఎక్స్ మీద అయితే ఏం దొరకలేదు. ఏమైనా ఉంటే మీరే కామెంట్ చేయండి. ఇక మనకి ఆల్ఫాబెట్ల మీద ఎన్ని గుర్తున్నాయో చూద్దాం. ఇక మనం ఫస్ట్ మీరు కౌంట్ చేయండి, కామెంట్లో చెప్పండి ఎన్ని చెప్పినా అనేది. మన ఛాలెంజ్కి కొంచెం హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆస్ట్రేలియాతో స్టార్ట్ చేద్దాం. ఆస్ట్రేలియా క్యాన్బెర్రా, అర్జెంటీనా బ్యూనోస్ ఎయిర్స్, ఆఫ్ఘనిస్తాన్ కాబుల్, అల్గేరియా అల్జైర్స్, అజర్బైజాన్ బాకు. ఇట్లా ఏ మీద కొన్ని, బి మీద కొన్ని, అట్లా బ్రెజిల్ బ్రెసిలియా, భూటాన్ థింపు. ఇంకేందబ్బా గుర్తొస్తలేవు టైంకి. ఇక మనం సీ మీదకి వెళ్ళిపోదాం. ఇక రాకపోతే టైం వేస్ట్ చేసేది లేదు. సీ మీద కెనడా, ఒటోవా, క్యూబా, హవానా, చిలీ ఏందబ్బా ఏందో ఏమో ఈ పేర్లు గుర్తుంటలేవు. ఏం చెప్తామో ఏమో. శాంటియాగోనా ఏదో. ఇక సి మీద చైనా బీజింగ్. ఇంకా డి మీద డెన్మార్క్ ఏందబ్బా క్యాపిటల్ సిటీ? డెన్మార్క్ కాపెన్ హ్యాగెనే కావచ్చు. ఎఫ్ మీద డి తర్వాత ఈజిప్ట్, కైరో, ఇథియోపియా. ఇందాకనే చదివిన గంట సేపు. మై గాడ్, ఇది పోయింది. ఎఫ్ ఫ్రాన్స్ ప్యారిస్. ఎఫ్ తర్వాత జి జర్మనీ బెర్లిన్. జి తర్వాత ABCDEFG. హెచ్ ఏందబ్బా హోలీ సి వాటికన్ సిటీ. GHI ఇండియా, జై భారత్ న్యూఢిల్లీ. IJ జపాన్ టోక్యో. JK కెన్యా నైరోబి. KL లక్సంబర్గ్. LM మలేషియా కోలాలంపూర్. ఎన్ ఏందబ్బా నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్. MNO ఒమన్ మస్కట్. OP పెరు లిమా. PQ ఖతర్ దోహా. QR రష్యా మాస్కో. RS T థాయిలాండ్ బ్యాంకాక్. TU యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇంకా UAE యునైటెడ్ స్టేట్స్ అమెరికా ఏమో వాషింగ్టన్ DC. UAE ఏమో అబుదాబి. యూ తర్వాత UV ఏమున్నది వి మీద? వియత్నాం హెనాయ్. ఈ తర్వాత డబ్ల్యూ మీద ఏం లేదు. ఎక్స్ మీద ఏం లేదు. యెమెన్, వై మీద యెమెన్ ఉంది. సనా. జెడ్ మీద జింబాబ్వే ఉంది. హరారే. ఇక మీరే చెప్పండి కామెంట్లో ఎన్నైనా ఏంది కథ అనేది.